ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. తెలంగాణలో ఉన్నవారితో దావోస్ లో అగ్రిమెంటా అంటూ ప్రశ్నించారు ఆయన. పెట్టుబడులు పేపర్ కు మాత్రమే పరిమితం కావద్దని, తెలంగాణ నుంచి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారన్నారు. కాంగ్రెస్ బిజినెస్ మ్యాన్లను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఉన్నవారిని వేధింపులకు గురి చేస్తూ విదేశాలకు వెళ్లి ఒప్పందాలు చేసుకోవడం ఏంటని నిలదీశారు. దావోస్ పర్యటనతో తెలంగాణకు 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు ఈ పెట్టుబడులే నిదర్శనమన్నారు. కొత్త ఒప్పందాలతో 50,000కు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 25,750 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. పెట్టుబడులపై చర్చకు సిద్ధమని కేటీఆర్ కు సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. బాపట్ల కలెక్టర్ గా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషాను ఎంపిక చేసింది. ఓటర్ల జాబితా తయారీకి పలు సూచనలు, నూతన ఓటర్లను చేర్పించడం, అనర్హులను తొలగించడం, ఓటర్ జాబితాలో అభ్యంతరాలను పరిష్కరించడం, ఎన్నికలను సజావుగా నిర్వహించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డుకు కలెక్టర్ను ఎంపిక చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కలెక్టర్ ఈ అవార్డును స్వీకరిస్తారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కర్ణాటక బీజేపీ నేత సిటీ రవి, మాజీ మంత్రి పల్లం రాజులు నూతన జిల్లా ఎస్పీలుగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఎస్పీవి హర్షవర్ధన్ రాజు దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే 1,100 పైగా కెమెరాలతో విజయవాడ సిటీలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా కెమెరాలతో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా మానిటరింగ్ వ్యవస్థను పరిష్టపరుస్తామని ద్వారక తిరుమలరావు అన్నారు. విజిబుల్ పోలీసింగ్ ఇన్ విజిబుల్ పోలీస్ అనే నినాదంతో పోలీస్ కనబడకుండా పోలీసులు చేసే పని మాత్రమే ప్రజలకు కనబడేలా పనిచేస్తామని ద్వారక తిరుమలరావు అన్నారు. నంద్యాల 38వ వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి మంత్రి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండల తహసీల్దార్ ప్రియదర్శిని పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి తహసీల్దార్ పని చేయనప్పుడు ఇక్కడెందుకు, ఆమె అంతటా ఆమె వెళ్లిపోవాలి, లేకుంటే యాక్షన్ తీసుకుంటాము, ఎప్పటికే జిల్లా కలెక్టర్ కు చెప్పాను అంటూ ఫైర్ అయ్యారు. ఊరికే ఆఫీసులో కూర్చొని ఎవరొచ్చినా పలకకుండా ఉంటే ఎలా అంటూ మంత్రి ప్రశ్నించారు. సబ్ స్టేషన్ స్థల సేకరణ చేయాలని చెప్పినా తహసీల్దార్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి మొబైల్ టెస్ట్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఐవి పరీక్ష చేసే మొబైల్ వాహనాల ప్రారంభోత్సవానికి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, డిఎంహెచ్ఓ సుహాసిని హాజరయ్యారు. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని తెలిపారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండగ వాతావరణంలో ప్రారంభమైన మహాసభల్లో ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ చేబొల్ల శ్రీనివాసరావును, రాష్ట్ర కార్యదర్శిగా గోపిలను జాతీయ నాయకులు ప్రకటించారు. ఈ మహాసభలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు సభలకు ముఖ్య అతిథులుగా కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్, విశిష్ట అతిథిగా క్రికెటర్ అంబటి రాయుడు, ముఖ్య వక్తగా ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సోలంకి హాజరయ్యారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంత్రులు సీతక్క, సురేఖ, ఎంపీ బలరాం నాయకులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సాంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పాత ఘనసర గ్రామంలో ఏనుగులు నష్టపరుస్తున్న పంటలను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక్క జయకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తూ ప్రాణ నష్టం కలిగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయని, తక్షణమే ఏనుగులను తరలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏనుగుల తరలింపు గురించి జిల్లా అటవీ శాఖ అధికారిని ప్రసూన, జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర అటవీ అధికారి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ చిరంజీవి చౌదరితో మాట్లాడారు. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య నేతృత్వంలో 1,20,00,000తో పెట్రోల్ బంక్ నిర్మాణమైంది. డిఆర్డీఏ నారాయణపేట జిల్లా సమాఖ్య పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. బంకు నిర్వహణకు కంపెనీ సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తుంది. బంక్లో మేనేజర్తో పాటు 6 మహిళలు ఆపరేటర్లుగా పనిచేస్తారు. రాత్రి సమయంలో మాత్రం 3 పురుషులను నియమిస్తారు. బంకు నిర్వహణ బాధ్యతలు మహిళలు చూసుకుంటారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మేనేజర్గా వ్యవహరిస్తారు. ఈ బంకు పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. త్వరలోనే బంకును ఓపెన్ చేస్తామని డిఆర్డీఓ తెలిపారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాలకవర్గం అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో అభివృద్ధి కుంటుపడుతోందని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ధర్నాపై మేయర్ అమర్ సింగ్ ఫైర్ అయ్యారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నులు తగ్గించాలని తాను మేయర్ అయిన తర్వాత మొట్టమొదటి తీర్మానం చేశామని, అది ప్రాసెస్లో ఉందని తెలిపారు. తాము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ₹1 కూడా ఇంటి పన్ను పెంచలేదని చెప్పారు. గతంలో ఉన్న మేయర్ చేసిన తప్పులను తమ మీద రుద్దవద్దని అమర్ సింగ్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 రోజులుగా చేస్తున్న హడావిడి చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని భావిస్తున్నారని ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. విలేకరులతో వారు మాట్లాడుతూ నేడు ఏ ఒక్క చోట కూడా గొడవలు లేకుండా గ్రామ సభలు జరగలేదని, ఏ ఒక్క గ్రామ సభల్లో కూడా ఏ నాయకుడు పాల్గొనలేదని అన్నారు. ఇందిరమ్మ కమిటీలో బీఆర్ఎస్ పార్టీని మినహాయించి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టీడీపీలతో కలిసి కమిటీలు వేశారన్నారు. ఆ కమిటీ వాళ్లు కూడా ధర్నాలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి కొడుకుల దావోస్ పర్యటన పెట్టుబడులు సాధించే యాత్రలా కాకుండా విహారయాత్రలో కొనసాగిందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తామని ఊదరగొట్టి అక్కడికి వెళ్లి ఉట్టి చేతులతో తిరిగొచ్చారని మండిపడ్డారు. దావోస్లోనే పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడిని నమ్మలేదని అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మేయర్ బివై రామయ్య పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు. మైనర్లకు వాహనమిస్తే తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 13 మంది నిందితులను అరెస్టు చేశారు. భద్రాచలం ఏజెన్సీ నుంచి కంచికచెర్ల, వీర్లపాడు మండలాలలో అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. కంచికచెర్ల, వీరులపాడు, కోదాడ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశామని ఏసీపీ తిలక్ తెలిపారు. వీరంతా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి పట్టణాల్లో చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ₹2,50,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, 2 బైక్లు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. మద్యం మత్తులో పాదాచారుడితో అకారణంగా గొడవ పడిన యువకులకు న్యాయస్థానం 6 రోజుల జైలు శిక్ష విధించింది.
లాలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 9న కట్టెలమండి ప్రాంతంలో తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న ఎం కృష్ణతో మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ గౌడ్, ఉదయ్ కిరణ్లు అకారణంగా గొడవపడ్డారు. కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడని కృష్ణను చితకబాదారు. దీనిపై కృష్ణ ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 6 రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామంలో బొర్రా పెద్ద ఓబుల్రెడ్డి, బొర్రా రత్నారెడ్డి, బొర్రా ఓబులమ్మకు చెందిన 2 పొగాకు బ్యార్నీలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో బ్యార్నీ లోపల ఉన్న పొగాకు బ్యార్నీ టైర్లు పూర్తిగా కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా పొగాకు బ్యార్నీలో మంటలు చెలరేగడంతో పక్కపక్కనే ఉన్న బ్యార్నీలకు మంటలు వ్యాపించి 2 బ్యార్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దెబ్బతిన్న బ్యార్నీలు, పొగాకు కర్ర సుమారు 8 లక్షల విలువ ఉంటుందని బాధితులు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితో ఎమ్మెల్యే కురుగొండ్ల రివ్యూ మీటింగ్లో ఉండగా ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేశారు. గత కొన్ని నెలలుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం తప్ప తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్లకు వినతి పత్రం అందజేశారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే కురుగొండ్ల ఆదేశించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి 2 తులాల బంగారం, 18,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులు పని నిమిత్తం మార్కెట్కు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని డబ్బులతో పాటు బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ నమూనాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ పరిధిలోని ఓల్డ్ మలక్పేట చౌరస్తాలో క్యూమాక్స్ మొబైల్ వరల్డ్ షాప్ లో చోరీ జరిగింది. మొబైల్ యజమాని ఇబ్రహీం ఉదయం షాప్ తెరిచేందుకు రాగా చోరీ జరిగిన విషయం గమనించి చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న చాదర్ఘాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బుక్ నౌ పే లెటర్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ₹1 చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం 3.5% సర్వీస్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. చెల్లింపు ఆలస్యమైన కొద్దీ ఛార్జ్ పెరుగుతుంది. కాగా ఈ పే లెటర్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుగా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్నాక పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకునేటప్పుడు పే లెటర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అమెరికన్ మెటీరియాలజికల్ సొసైటీకి చెందిన సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్ ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు 2025ను అందజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాను హెచ్చరికల వ్యవస్థకు గొప్ప నాయకత్వాన్ని అందించినందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చింది. మహాపాత్ర PhD చేశారు. ఆయన వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ కు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్లోని నిజాంపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో టిఫిన్ సెంటర్ నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో మంటలు విస్తరించడంతో పక్కనున్న 3 షాపులు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టును దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్వే విజిబిలిటీ లేక ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. సిగ్నలింగ్ కనిపించకపోవడంతో హైదరాబాద్ విజయవాడ విమానం గాలిలోనే తిరిగింది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. కొత్తగూడెం జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఏజెన్సీ మండలాలలో దట్టంగా పొగమంచు నిండుకుంది. కొత్తగూడెం, భద్రాచలం, చెర్ల, అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి పొగమంచు కురుస్తుంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా 3 మైనర్లకు మోసగాళ్లు వలవేశారు. మాయ మాటలతో బెంగళూరుకు తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అజిత్ సింగ్ నగర పోలీసులు మోసగాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేశారు.
మిస్సింగ్ కేసును సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాస్ గంటల వ్యవధిలో ఛేదించారు. 3 మైనర్లను క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. కేపీహెచ్పీ కాలనీ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలకు అధికారులు వేలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా మాధవరం కృష్ణారావు వేలంను అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలను హౌసింగ్ బోర్డు అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తుండటంతో కూకట్పల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరంను హౌస్ అరెస్ట్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, మందాడి శ్రీనివాసరావు, సబీహా బేగం ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. గంజాయి, డ్రగ్స్, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఇస్లాంపేటలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అనుమానాస్పద వ్యక్తులు, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఎలాంటి పత్రాలు లేని 37 బైక్లు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ఇలాంటి దాడులు ఇక ముందు కూడా కొనసాగుతాయని డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమం దగ్గర స్నానాలు చేసేందుకు యాత్రికుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్తో కారులో వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండడం చూసి మంత్రి కారు ఆపారు. డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్లో వెనుక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. విశాఖలోనే బాలసదాన్లో 2వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. గోడలు దూకి మరి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బాలసదాన్ పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా ఇక్కడ ఉంచే హక్కు లేదంటున్నారు. సరైన భోజనం లేదని వాపోతున్నారు. ప్రశ్నిస్తే మానసిక స్థితి లేదంటూ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా తిండి పెట్టలేదని, మమ్మల్ని అన్ని రకాలుగా హింసిస్తున్నారని మండిపడ్డారు. రోడ్లపై బైఠాయించి బాలికలు నిరసన వ్యక్తం చేయగా వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి వారికి మద్దతు తెలిపారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుడిని ముంబై పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి కస్టడీ విధించింది. 29వ తేదీ వరకు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మరోవైపు తన దాడిపై సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలాన్ని అందించారు. నిద్రపోతున్న సమయంలో నర్స్ అరుపులు వినిపించాయని నటుడు చెప్పినట్లు సమాచారం. దీంతో తాను కిందకు వచ్చినట్లు సైఫ్ వెల్లడించారు. అయితే అక్కడే దుండగుడిని చూసినట్లు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్లో తెలిపాడు. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి పరిశీలించారు. 2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించామని మంత్రి నారాయణ అన్నారు. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైందని అన్నారు. కేపీహెచ్బీలో హౌసింగ్ బోర్డు అధికారులతో బిల్డర్లు గొడవకు దిగారు. కోర్టులో కేసులు ఉండగా తమకెందుకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు, వేలానికి వచ్చిన బిల్డర్ల మధ్య వాగ్వాదం జరిగింది. వేలంపాటకు వచ్చిన వారికి హౌసింగ్ బోర్డు అధికారులు నచ్చజెప్పారు. వేలంపాట నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. తమను మోసం చేసి లక్షల డీడీలు తీయించారని బిల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమో,
ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఓఈ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. టెక్నికల్ అర్హత కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులతో సర్వేయర్లను భర్తీ చేస్తేనే సరైన ఫలితాలు లభిస్తాయని ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన దాతృత్వాన్ని చూపించుకున్నారు. నగరంలో తరచు పేదలకు కనీస అవసరాల సాయం చేసే కార్యక్రమాలు పాల్గొంటారు. దానిలో భాగంగానే ఈ రోజు అంబర్పేట నియోజకవర్గం తులసిరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం అంబర్పేట గవర్నమెంట్ పోలీస్ బాయ్స్ హైస్కూల్ సిపిఎల్లో ఫర్నిచర్ పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు, 18 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు జీతాలు, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం, విధులను బహిష్కరించి సమ్మెకు దిగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. శానిటేషన్ సిబ్బంది సమ్మెకు మద్దతుగా జంగారెడ్డిగూడెం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జేవీ రమణరాజు దీక్షలో పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. కొవ్వాసి సోమడ అలియాస్ ముఖేష్ అరెస్ట్ అయినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ వెల్లడించారు. ముఖేష్ ఏసీఎం యాక్షన్ టీం కమాండర్ గా వ్యవహరించినట్లు తెలిపారు. సోమడ అలియాస్ ముఖేష్ ను కల్లేరు గ్రామ శివారులో చింతూరు పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన కమాండర్ పార్టీ సభ్యునిగా సెప్టెంబర్ 2016 వరకు కొనసాగినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఏపీ కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసనలు చేస్తుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మొక్కలు నాటి రాజంపేట కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కడప నుంచి రేణిగుంట వెళ్లే జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల 2-3 అడుగుల లోతు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో చిన్న వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. రాజంపేట కాంగ్రెస్ నేతలు పూల భాస్కర్, షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో రోడ్డుపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోవడం నాయకుల చేతకానితనమన్నారు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయకపోతే ప్రమాదాలకు గురై మరింత మంది ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు. డ్రైవర్స్ డే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. డిపో మేనేజర్ ఉషా, ఎంవీఐ వాసు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్టాండ్ నుండి వెంట ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో డ్రైవర్ తీసుకోవాల్సిన సూచనలను, తగు జాగ్రత్తలను గురించి తెలిపారు. ఈ ర్యాలీలో నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు. మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. పేలుడు ప్రమాదంలో 5 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. 5 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.